వెల్కమ్ టు గణిత్ స్టడీస్. మన గణిత్ స్టడీస్లో డైలీ ఆన్లైన్ టెస్ట్ ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ మాత్రమే. వారికి ప్రతిరోజు మన డైలీ టెస్ట్ అనేది జరుగుతుంది. మొత్తం కంటెంట్ ప్రశ్నలు విత్ అప్డేట్ ప్రశ్నలు. అంటే ఇటీవల కాలంలో టెట్లో ఏ విధంగా అయితే అడిగాడో, అదేవిధంగా గతంలో జరిగినటువంటి డిఎస్సిలో ఏ విధంగా అయితే అడిగారో ఆ తరహాలోనే ప్రశ్నల యొక్క సరళితో రచించబడుతున్నటువంటి ఏకైక టెస్ట్ సిరీస్ మన గణిత్ స్టడీస్. అందులో ఉన్నటువంటి ప్రశ్నలు ఒకసారి చూడండి. మొదటి ప్రశ్న ఎత్తుకోవటమే మీకు జతపరచుము అనే పదాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. మరి రెండో ప్రశ్న చూడండి, కంటెంట్ ప్రశ్న. రెండో ప్రశ్న కూడా కంటెంట్ తరహా ప్రశ్న. ఈ క్రింది వానలో భారతదేశం గురించి సరికాని వాక్యం అన్నాడు. ఓకేనా. మూడో ప్రశ్న, ఈ క్రింది వానలో సరికాని జత అన్నాడు. చూసారా ప్రశ్నలు ఎంత డీప్గా డెప్త్గా ఉన్నాయో. మీరు ఎప్పుడు కూడా మనం ఒక గోల్డెన్ ఏరియాస్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని మనం నమ్ముకోవాలి. దాని నుంచే మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇది జీవితం, ఇది. ఓకే, రైట్. మరొక ప్రశ్న చూడండి, ఈ క్రింది వానలో సరికానిది అన్నాడు. సో రైట్, ఓకేనా. సరికానిది, ఓకేనా. బొమ్మిదిళ్ళ కనుము అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. జోజిల కనుము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. షిప్కల కనుము హిమాచల్ ప్రదేశ్. బొమ్మిదిళ్ళ కనుము అస్సాంలో ఉందా? ఎక్కడున్నది ఇది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. కానీ సరికానిది ఇదే కదా, అదన్నమాట. అంటే నెక్స్ట్ శివాలయకుల గురించి సరికానిది అంటే శివాలయకు మీద నీకు సంపూర్ణ అవగాహన ఉంటే కానీ ఆ ప్రశ్నలు పెట్టలేవు. చూడండి, మన గణిత్ స్టడీస్లో ఎంత డెప్త్ అయినటువంటి ప్రశ్నలు ఉన్నాయో. ఇది జాగ్రఫీ ఈరోజు జరిగినటువంటి డైలీ టెస్ట్ అన్నమాట మన గణిత్ స్టడీస్లో. ఓకేనా. యాస్పిరెంట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వర్క్ నేను చెప్తున్నాను. ఇంకా మీదట మీరు రాసి విజయవంతులు అవ్వాలే కానీ ఈసారి నాకు స్కోర్ రాలేదు, నాకు 1 మార్కులో పోయింది, 2 మార్కులు అయిపోయిందని దయచేసి ఎవరు అనకూడదు. అందుకే ఈ టెస్ట్ సిరీస్ని ఒక టెస్ట్ సిరీస్లో 40 ప్రశ్నలు రచించాలనంటే సుమారుగా రమారమి 7 నుంచి 8 గంటల సమయం పడుతున్నది. ఇక్కడ ఎక్కడ కూడా మీకు డైరెక్ట్ ప్రశ్నే అన్న పదమే మీకు ఇక్కడ లేదన్నమాట. అన్నీ కూడా అనలిటికల్ ప్రశ్నలేనే ఉన్నాయి. చూడండి, సరికాని జత. సో జతపరచుము, ఓకేనా. జతపరచుము, ఓకేనా, రైట్. సో అదేవిధంగా చూడు, జతపరచుము. ఒక్క టాపిక్లోని ఎన్ని వచ్చినా చూడ జత అన్నీ చూడు. ఈ తరహా టెస్ట్ సిరీస్ ఎక్కడ ఉన్నది? రైట్, ఓకేనా. చూడు, మళ్ళీ చూడు, జతపరచుము, ఓకేనా, రైట్. సో ఇలాంటి ప్రశ్నలు వాతావరణం అనేది మన గణిత్ స్టడీస్లోనే ఉంది. ఇది స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు సంపూర్ణంగా వినియోగించుకోండి. మేము పెట్టే ప్రతిరోజు అప్డేట్ సిరీసే మీకు వచ్చేది. మేము పెట్టే చూడు, ఇదిగో ఇక్కడ కూడా జతపరచము. 20 ప్రశ్నల్లోని ఎన్ని జతపరచము వచ్చి పట్టుకున్నాయి చూడండి. ఆ టాపిక్ మీద ఏది? భారతదేశ నైసర్గిక స్వరూపం అనేటువంటి టాపిక్ మీద. ఓకేనా, రైట్. సో చూడండి మళ్ళీ సరికాని వాక్యం, మళ్ళీ సరికాని అంశం. ఆ టాపిక్ మీద డక్కని పీఠం సరిహద్దులు కానిది అని అన్నాడు. ఓకేనా. డైరెక్ట్గా మీకు ఎక్కడా లేదు, అంత అనలిటికల్గానే ప్రశ్నలు ఉన్నాయి. చూడండి, ఈ క్రింద దీపకల్ప పీఠం గురించి సరికానిది అని అన్నాడు. ఓకేనా. అదేవిధంగా ఈ క్రింది వానలో దీపకల్ప పీఠం గురించి సరికానిది అని అన్నాడు. అంటే సరైన వాక్యాలు తెలుసుకోవాలి అక్కడ. మళ్ళీ చూడు, చూసారా, జతపరచము. చూడండి నేనేమంటాను, మంచి టెస్ట్ సిరీసే తీసుకోవాలి. రైట్, ఓకేనా. మంచి ఏరియాలోనే ఉండాలి. నేనేమంటాను, ఒక్క టాపిక్ మీద 40 బిట్లు, ఒక టాపిక్ నైస్ సర్పిక్ మీద మొత్తం ఏరియా ఇక్కడ కవర్ చేయడం అనేది జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ ఒక్కసారి రాస్తే, ఓకేనా. సో ఒక్క టెస్ట్ సిరీస్లో ఒక బిట్ వస్తుందనంటే మీరు చెల్లించేటువంటి, ఓకే రైట్, అర్థంతే ధరకి ఇది విలువ కట్టలేనిది. ఓకేనా, రైట్. చూడు, మళ్ళీ ఏమన్నాడు? రైట్, ఓకేనా. సో జతపరచము, మళ్ళీ సో జతపరచము, మరి రైట్, ఓకేనా. సో కాబట్టి ఇలాంటి కంటెంట్ తరహా ప్రశ్నలన్నీ కూడా, ఓకేనా, మన గణిత్ స్టడీస్ డైలీ టెస్ట్లోనూ ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే మన గణిత్ స్టడీస్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మన గణిత్ స్టడీస్లో ఉన్నటువంటి జిల్లాల వైజ్గా చిత్తూరు జిల్లా అయితే చిత్తూరు జిల్లా, నెల్లూరు అయితే నెల్లూరు, కడప అయితే కడప, కర్నూలు అయితే కర్నూలు, 13 జిల్లాలకు సంబంధించిన ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిపోయింది.
ఓకేనా. అది ఒక భారీ ఆఫర్లో మీకు ఉన్నది 50% ఆఫర్తో మీకు ఫోల్డర్ను అనేది ఉండటం అనేది జరిగింది. ఇది 100% ఉపయోగించుకోండి, 100% విజేతలు అవ్వండి. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్.